హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. అదే బెల్లంతో చేసే సేమియా పాయసం. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసి హాఫ్ కప్ సేమియా తీసుకొని వేయించుకుంటున్నాను. మరో పక్కన స్టవ్ పై 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వేడివేడి పాలు సేమియాలో వేయడం వల్ల సేమియా ఎంతసేపు అయినా ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మంచిగా వేయించుకున్న సేమియాలో 1.5 కప్ వాటర్ అండ్ ఇప్పుడు మరిగించుకున్న 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సేమియా పాలల్లో మంచిగా ఉడకాలి. అప్పుడే సేమియాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలాచీని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. అండ్ మీకు ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను. ఈ ఇలాచీ పొట్టుని టీ పొడి డబ్బాలో వేసి పెట్టుకుంటే టీ పొడి మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం టీ చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇలాచీని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్న సేమియాలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. చూసారా, సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మరొక స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 750 వరకు కప్లో బెల్లం తీసుకొని ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. బెల్లం స్టవ్ ఆఫ్ చేశాక ఒక 2 మినిట్స్ వరకు అది కాస్త చల్లగా అయ్యేలాగా చూసుకోవాలి. మరీ చల్లగా అవనక్కర్లేదు, నార్మల్గా ఒక 2 మినిట్స్ చల్లగా అయితే సరిపోతుంది. అలాగే మన సేమియా కూడా టర్న్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత స్ట్రైనర్తో బెల్లంని సేమియాలో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల నలకలు ఏవి రాకుండా ఉంటుంది. చూసారా ఎన్ని నలకలు అనేది ఉన్నాయో, ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు సేమియా మంచిగా బెల్లంతో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేయకండి. ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసినప్పుడే కలుపుకోవాలి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రసాదం గిన్నెలో పెడుతున్నాను. ప్రసాదం పెట్టడానికి దేవుడి కోసం అనేసి ఈ బౌల్స్ తీసుకున్నాను. ఇవి 30 రూపీస్కి ఒకటి పడింది. పూజ సామాగ్రి షాప్లో, లోకల్ షాప్లోనే మా నియర్ బై. ఎమ్మి బెల్లంతో చేసిన సేమియా పాయసం అనేది రెడీ అయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా నైవేద్యం కోసం కూడా ఈజీగా అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.